2026 ఫిబ్రవరిన జరిగిన సీటెట్ పేపర్ యొక్క అనాలిసిస్ ఏంటి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అనేవి తెలుసుకుందాము. సెప్టెంబర్లో సీటెట్ ఉంది కాబట్టి సీటెట్ అండ్ ప్లస్ టెట్ కూడా ఆగస్ట్లో ఉంది. వీటికి యూస్ఫుల్ అయ్యేలాగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి extrinsic motivation comes from dash while intrinsic motivation is based on. Options చూడండి, ఇక్కడ personal satisfaction, rewards such as prizes, avoidance of punishment, rewards such as prizes, approval of others, personal satisfaction, approval of others. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 అండి. అప్రూవల్ ఆఫ్ అదర్స్ అంటే ఎక్స్ట్రెన్సిక్ బాహిర్గతంగా జరిగే మోటివేషన్ అనేది మనకి ఏదైనా ఇస్తారనే ఆసక్తి మీద మనకి మోటివేషన్ అనేది వస్తుంది. సో దాన్ని ఎక్స్ట్రెన్సిక్ బాహిర్గతం మోటివేషన్ అంటారు. అండ్ ఇంట్రెన్సిక్ అంటే మనంతగా మనం మోటివేట్ అయ్యే విధంగా అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ authentic learning tasks for students in primary grades? వచ్చేసి కాపీయింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్స్ నోట్బుక్, అప్లయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైలీ లైఫ్, మెమరైజింగ్ ఎ సెట్ ఆఫ్ డెఫినేషన్స్, రీకాలింగ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అప్లయింగ్ ద కాన్సెప్ట్ టు డైలీ లైఫ్, నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసే విధానాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు అనమాట. క్వశ్చన్ refers to the time of development when an individual is most ready to acquire a new skill or new ability, and it is difficult to compensate for the loss of this later on in his life. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సెన్సిటివ్ పీరియడ్ అనమాట. ఆప్షన్స్ చూసుకుంటే కనుక మీకు డెవలప్మెంటల్ టాస్క్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అని ఇచ్చారు. మనకి ఇక్కడ సెన్సిటివ్ పీరియడ్ అనేది టైం, మన డెవలప్మెంట్ టైంని బట్టి ఉంటుందన్నమాట, సెన్సిటివ్ పీరియడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూస్తే మనకు సో చూడండి, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి టాకింగ్ అలౌడ్ టు వన్ సెల్ఫ్ అంటే గట్టిగా మనలో మనం మాట్లాడుకోవడం విత్ నో ఇంటెంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ ఈజ్ డాష్ ఇన్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటూ తిరుగుతారు కదా, అది దేని కింద వస్తుంది? ఆప్షన్ 1 అన్కామన్ అండ్ అబ్నార్మల్, ఆప్షన్ 2 అబ్నార్మల్ బట్ నాట్ అన్కామన్, ఆప్షన్ 3 నార్మల్ అండ్ కామన్, అన్కామన్ బట్ నార్మల్. ఆప్షన్ 3 అన్నమాట ఆన్సర్. నార్మల్ అండ్ కామన్ అనమాట. అంటే చిన్నపిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు, పెద్దగా కానివ్వండి సైలెంట్గా కానివ్వండి. సో దాన్ని నార్మల్గా అండ్ కామన్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు పియాజే. సో పియాజే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి సీటెట్కి అండ్ టెట్కి కూడా కంపల్సరీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసిమిలేషన్? సో అసిమిలేషన్కి సంబంధించి కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏది కరెక్ట్? ఏ చైల్డ్ రియలైజెస్ దట్ ఏ డాగ్ అండ్ ఏ క్యాట్ ఆర్ బోత్ యానిమల్స్. సో డాగ్, క్యాట్ అనేవి రెండు ఒకే యానిమల్స్ అనేవి పియాజే ప్రకారం అసిమిలేషన్ కింద వస్తుందా? ఏ చైల్డ్ లెర్న్ టు రైడ్ ఎ సైకిల్ విత్ ట్రైనింగ్ వీల్స్, ఏ చైల్డ్ లెర్న్స్ టు టై దేర్ షూస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఏ చైల్డ్ లెర్న్స్ ఎ న్యూ వర్డ్ ఫర్ ఏ familiar object. సో ఆప్షన్ 3 అన్నమాట. ఏ చైల్డ్ లెర్న్స్ టు టై దేర్ షూ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా మంది ఆప్షన్ 1 అనేది పెడతారు, కానీ అది వేరేదండి. అకామిడేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ పియాజే ప్రకారం చూసుకుంటే మనకి ఏ చైల్డ్ లెర్న్స్ టు టై దేర్ షూస్ ఫర్ ద ఫస్ట్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. అసర్షన్, ఏఆర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. సో అసర్షన్ ఇప్పుడు ఇచ్చిన సీటెట్ కానివ్వండి లేకపోతే టెట్కి సంబంధించి కానివ్వండి ఎక్కువగా అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్సే ఇస్తారు. అండ్ అసర్షన్ వచ్చేసి లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ సిచ్యుయేటెడ్ ఇన్ ఏ సోషల్ కాంటెక్స్ట్. రీజన్కి సంబంధించి వాట్ ఈజ్ లెర్న్డ్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ హౌ ఇట్ ఈస్ లెర్న్డ్ అండ్ యూజ్డ్. రెండిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే లెర్నింగ్కి, బోధనకి సంబంధించి అసర్షన్ అనేది ఒక సెంటెన్స్ అనమాట. దానికి ఇది కింద ఇచ్చిన రీజన్ ఆర్ అనేది కరెక్టా కాదా అనేది మీరు చూడాలి. ఒక్కొక్కసారి అసర్షన్ రాంగ్ ఇచ్చేసి రీజన్ కరెక్ట్గా ఇవ్వచ్చు. ఆప్షన్స్ చూడండి, ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ.
but R is not correct explanation of A. A assertion is true, but reason is false. Both assertion and reason are false. Both assertion and reason are true. Reason is the correct explanation of A. సో దీంట్లో వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాక్సిమంగా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది ట్రూ అయి ఉంటుందండి. మ్యాక్సిమంగా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 ఉంటుంది. సో ఆప్షన్ 4 అని కాదు, అసెషన్ అండ్ రీజన్ అనేవి కరెక్ట్గానే ఉంటాయి అండ్ రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గానే ఉంటుంది అనమాట. సో 6th వన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో కింద ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. డ్యూరింగ్ ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ద లిమ్స్ కంటిన్యూ టు గ్రో ఫాస్టర్ దాన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్స్. సెంటెన్స్ ఇన్ఫాన్సీ స్టేజ్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్లో అనమాట. అది ఏ ప్రాసెస్, ఏ ప్రిన్సిపల్, డెవలప్మెంట్కి సంబంధించిన ఏ ప్రిన్సిపల్ ప్రకారం జరుగుతుంది. ఆప్షన్ 1 సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. మీనింగ్ఫుల్ లెర్నింగ్కి సంబంధించి ఆప్షన్స్ అన్ని ఒక 4 సెంటెన్స్ అనేవి ఇచ్చారు. ఆ 4లో కరెక్ట్ ఏ సెంటెన్స్ ఉన్నాయి అనేది మనం చూస్ చేయాలన్నమాట. ప్రొవిజనింగ్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ rivalry, opportunities for doing and experimenting, standardized curriculum. చూడండి, 2nd, 3rd, 4th అనేవి కరెక్టా? 3rd, 4th, 1st, 3rd, 1st, 3rd, 4th. సో ఇందులో వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1st and 3rd అనేవి కరెక్ట్ అనమాట. ప్రొవిజనింగ్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్, 3rd వన్ ఆపర్చునిటీస్ ఫర్ డూయింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్. ఆప్షన్ 3 1 and 3rd అనేవి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ అసెస్మెంట్ అస్యూమ్స్ దట్. సో ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఏం అస్యూమ్ చేస్తుంది అంటే ఏమని నమ్ముతుంది. ఓన్లీ క్వాంటిటేటివ్ పారామీటర్స్ గివ్ కరెక్ట్ ఫీడ్బ్యాక్, క్వాలిటేటివ్ పారామీటర్స్ ఆర్ బయాస్డ్ అండ్ సబ్జెక్టివ్, లెర్నర్స్ షుడ్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్, కాంపిటీషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్. సో ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఏమని నమ్ముతుంది అంటే ఆప్షన్ 3 అనమాట. లెర్నర్స్ షుడ్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్. సో లెర్నర్స్ కూడా ఎవరైతే నేర్పబడతారో వాళ్ళు కూడా ఈ అసెస్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా ఉండాలి అని నమ్ముతుంది అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10th వన్ చూడండి ఇక్కడ. 10th క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్ ఈజ్ నాట్ అని మెన్షన్ చేశారు. నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెసిప్రోకల్ టీచింగ్. రెసిప్రోకల్ టీచింగ్కి ఏది కరెక్ట్ కాదు కింద ఆప్షన్స్లో. మెమరైజింగ్, ప్రెడిక్టింగ్, క్వశ్చనింగ్, క్లారిఫైయింగ్. ఆప్షన్ 1 అనమాట. మెమరైజింగ్ అనేది రాంగ్. రెసిప్రోకల్ టీచింగ్ అంటే పరస్పర బోధనకి సంబంధించి మెమరైజింగ్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ కానిది. మిగతావి 3 చూసుకుంటే కనుక ప్రెడిక్టింగ్, క్వశ్చనింగ్, క్లారిఫైయింగ్ అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. ఇన్ రెస్పాన్స్ టు ద క్వశ్చన్ ఈజ్ ఇట్ ఆల్రైట్ టు స్టీల్ ద చాక్లెట్ ఫ్రమ్ ద ఫ్రీజర్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, 4-year-old Meera replied, it will be wrong because doing so can cause punishment from the parent. Meera's moral reasoning depicts which stage of Lawrence Kohlberg's theory of moral development. సో ఇక్కడ మనకి కోల్బర్గ్, చాలా మంది క్వశ్చన్ చూడగానే అమ్మ పెద్దగా ఉంది చదవలేమని స్కిప్ చేసేస్తారనమాట, టైం వేస్ట్ అయ్యిద్దని. కానీ ఒకసారి క్వశ్చన్ అనేది చదివితే మీకు ఈజీ అనమాట. క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ థియరీ నుంచి మోరల్ డెవలప్మెంట్, కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం నుంచి క్వశ్చన్ అనమాట. స్టేజెస్ అండ్ లెవెల్స్ ఉంటాయి కదా, దాని నుంచి క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక అమ్మాయి ఒక చాక్లెట్ అనేది ఫ్రీజర్ నుంచి దొంగలించింది, అంటే తీసుకుంది, వాళ్ళ పేరెంట్స్ చూడకుండా సైలెంట్గా తీసుకుంది. అప్పుడు ఒక 4 years 4 సంవత్సరాలు నా పాపను అడిగితే కనుక ఆమె ఏం చెప్పిందంటే అది రాంగ్, దొంగలించడం వల్ల ఎవరైనా మా పేరెంట్స్ అనేది పనిష్మెంట్ ఇస్తారు అని అంటారు అనమాట. ఆ పిల్ల యొక్క నైతిక వికాసం అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యి ఉంది, ఏ స్టేజ్లో ఉంది అంటే ఆప్షన్ 3 అనమాట. ప్రీ కన్వెన్షనల్ స్టేజ్కి సంబంధించి. సో ప్రీ కన్వెన్షనల్ స్టేజ్కి సంబంధించి లారెన్స్ కోల్బర్గ్ 3 స్టేజెస్ అనేవి ఉన్నాయి.
కన్వెన్షనల్, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అనమాట. పనిష్మెంట్ అండ్ గిఫ్టెడ్ అని ఉంటాయి, రివార్డ్స్, పనిష్మెంట్స్ అని ప్రీ కన్వెన్షనల్ స్టేజ్కి సంబంధించి అనమాట. 11th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. ఇందులో కూడా మనకి అసర్షన్ అండ్ రీజనింగ్ అనేది ఇంకో క్వశ్చన్ చూడడానికి దొరికింది. సో అసర్షన్ అనేది ఏమి ఇచ్చారంటే, యాన్ ఎఫెక్టివ్ పెడగాగికల్ స్ట్రాటజీ ఇస్ టు ఆస్క్ చిల్డ్రన్ టు మేక్ లింకేజెస్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ విత్ వాట్ దే ఆల్రెడీ నోన్. రీజన్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ కామనాలిటీస్ అండ్ డిఫరెన్సెస్ కెన్ హెల్ప్ చిల్డ్రన్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ విచ్ హెల్ప్ దెమ్ టు థింక్ యాజ్ వెల్ యాజ్ రిమెంబర్ బెటర్. కింద ఆప్షన్స్ చూడండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మీకు చెప్పాను కదా, మ్యాక్సిమంగా ఆన్సర్స్ అనేవి ట్రూగానే ఉంటాయి. 12th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్స్ అమాంగెస్ట్ చిల్డ్రన్ prevalent in society. Providing children with materials that are gender specific. సో జెండర్ స్టీరియోటైప్స్ గురించి ఇచ్చారు. వీటి గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్ అండి, మనకి టెట్లో కానివ్వండి, సీటెట్లో కానివ్వండి. ఎక్స్పోజింగ్ చిల్డ్రన్ టు డైవర్స్ జెండర్ రోల్స్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు పర్స్యూ దేర్ ఇంట్రెస్ట్స్. అజ్యూమింగ్ దట్ చిల్డ్రన్ విల్ న్యాచురల్లీ ఇంక్లైన్ టువర్డ్స్ జెండర్ న్యూట్రల్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రెస్ట్. ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు కన్ఫర్మ్ టు ట్రెడిషనల్ జెండర్ రోల్స్. So option 2 is the right answer. Exposing children to diverse gender roles and encouraging them to pursue their interests. సో ఎంకరేజ్ అనేది ఎక్కడ ఉంటుందో మనకి ఇక్కడ నాట్ అనేది ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ అని వస్తే కనుక అది కరెక్ట్ ఆన్సర్ అండి. నాట్ ఇచ్చారంటే కనుక అది ఆపోజిట్ అవుతుంది. సో 13th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిండర్స్ ద ప్రాసెస్ ఆఫ్ effective problem solving? Concept mapping, brainstorming, analogical thinking, response set. ఆప్షన్ 4 అన్నమాట. రెస్పాన్స్ సెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఫర్ టీచింగ్ చిల్డ్రన్ విత్ ఆటిజం. ఆటిజం ఉన్న పిల్లలకి ఎఫెక్టివ్ టీచింగ్ అనేది ఎలా జరగచ్చు? Avoiding use of any audio visual aids, maintaining a predictable routine, using strict discipline and punishment, providing constant eye contact. 15th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. మెయింటైనింగ్ ఏ ప్రెడిక్టబుల్ రొటీన్. సో వాళ్ళకి ఒక రొటీన్ అనేది అలవాటు చేయాలన్నమాట. మనిషిన్ ద్వారా రొటీన్ అనేది మనం అలవాటు చేస్తే కనుక ఆటిజం ఉన్న పిల్లలు అంటే మొత్తం టాపిక్స్ అనేది మా ఛానల్ అయితే సిడిపి గురించి కంప్లీట్గా ప్రతి ఒక్క వీడియో అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ టాపిక్స్ చదివితే కనుక మీకు సీటెట్ కానివ్వండి, టెట్ కానివ్వండి, మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 16th క్వశ్చన్. యాజ్ పర్ జీన్ పియాజెట్ థియరీ. సో పియాజెట్ థియరీ గురించి చూడండి. ఆఫ్ డెవలప్మెంట్ చిల్డ్రన్ డెవలప్ డాష్ బై ద ఎండ్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్. అండ్ సెన్సరీ మోటార్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్కి సంబంధించి పియాజెట్ థియరీలో ఉన్న ఫస్ట్ స్టేజ్కి సంబంధించి వాళ్ళు ఎండ్కి వచ్చేసరికి ఏం నేర్చుకుంటారు? ఆప్షన్ 1 హైపోథెటికల్ లాజికల్ రీజనింగ్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, సింబాలిక్ థింకింగ్, కన్జర్వేషన్. అయితే పియాజెట్ థియరీ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగే సో ఫస్ట్లో ఏం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ 1 by 1 సెన్సరీ మోటార్లో ఉన్న 4 లైన్ బై లైన్ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 అండి. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనమాట. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏదైనా వస్తువు అనేది మనం దాచిపెడితే కనుక ఆ వస్తువు కావాలని వెతుకుతారనమాట. దాన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. 16th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆబ్జెక్ట్ పర్మనెన్స్. నెక్స్ట్ యాజ్ పర్ లెవ్ వైగాట్స్కి ఇన్నర్ స్పీచ్. సో లాంగ్వేజ్కి సంబంధించి ఇన్నర్ స్పీచ్ అనేది ఏంటి? hinders the cognitive development of children, is a sign of cognitive immaturity among children, occurs from birth until the age of 3, helps in reasoning and organizing thoughts. ఆప్షన్ 4 అండి. helps in reasoning and organizing thoughts. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ 18th క్వశ్చన్. ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకార్టికల్ డెవలప్మెంట్ టాక్స్ అబౌట్ డాష్ ఆఫ్ డెవలప్మెంట్.
సో సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? లీనియర్ నేచర్ గురించి, మల్టిపుల్ డైమెన్షన్స్, ఆర్డర్లీ సీక్వెన్స్, డిస్కంటిన్యూస్ నేచర్. ఆర్డర్లీ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడుతుంది అనమాట. ఆర్డర్ వైజ్ మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ చూసుకుంటే కనుక మనకి సో చూడండి ఒక నిమిషం, మళ్ళీ అసర్షన్. సో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇన్వెంటెడ్ స్పెల్లింగ్స్ అసర్షన్ చూడండి. ఇన్వెంటెడ్ స్పెల్లింగ్స్ ఫ్రీ ఎక్స్ప్లోరేషన్స్ ఆఫ్ రైటింగ్ ప్రొవైడ్ టీచర్స్ విత్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆథెంటిక్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్ లెవెల్స్. రీజన్ చూసుకుంటే కనుక గివెన్ ద వాస్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ ద క్లాస్ రూమ్ అసెస్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ షుడ్ బి డైనమిక్. కరెక్ట్ ఆప్షన్ అని చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. సో సేమ్ ఇలాగే ఆప్షన్స్ ఉంటాయండి. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి 4 అనమాట. సేమ్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మ్యాక్సిమమ్గా ఆన్సర్స్ అనేవి ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 20. మళ్ళీ అసర్షన్ రీజనింగ్. సో అసర్షన్ అనేది ఏంటి చూడండి. క్రియేటివిటీ గురించి ఇచ్చారు. క్రియేటివిటీ నీడ్స్ టు బి నర్చర్డ్ బై presenting practical problems and issues to children for contemplation and reflection. Reason వచ్చేసి creative children have the ability to discover something that is novel and need intellectual stimulation. Option 4 అనమాట. Both A and R are true and R is the correct explanation of A. నెక్స్ట్ వచ్చేసి మనకి 21st క్వశ్చన్ చూడండి. ఇక్కడ అటెన్షన్ ADHD గురించి అనమాట. అటెన్షన్ డిఫెక్ట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ADHD. సో దీని గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అప్పుడప్పుడు రిపీట్ అవుతుంటాయి. ఆన్ గోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంపల్సివిటీ, రిస్ట్రిక్టెడ్ అండ్ రిపిటేటివ్ బిహేవియరల్ ప్యాటర్న్స్, డిలేడ్ మోటార్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, హై లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ మూడ్ స్వింగ్స్. దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ 1 అండి. ఆన్ గోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంపల్సివిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ ADHDకి సంబంధించి. సో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇందులో ఇవ్వడానికి టైం సరిపోతే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో కూడా యాడ్ అయ్యి ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ద కరికులం షుడ్ బి డాష్ అండ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి. సో కరికులం అనేది ఎలా ఉండాలి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్కి సంబంధించి అంటే ఆప్షన్ 4 ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్గా, అంటే విభేదాలుగా డిఫరెన్షియేట్గా ఉండాలి, డిఫరెన్స్గా ఉండాలన్నమాట. ఇన్స్ట్రక్షన్ అనేది ఫ్లెక్సిబుల్ అనేది కరికులం ఉండాలి. అకార్డింగ్ టు వైగాట్స్కీస్ థియరీ ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ZPD. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్కఫోల్డింగ్ ZPD వైగాట్స్కీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అకార్డింగ్ టు వైగాట్స్కీస్ థియరీ ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద లెవెల్ ఆఫ్ స్కిల్ ఆర్ నాలెడ్జ్ ఏ స్టూడెంట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మాస్టరింగ్ విత్ హెల్ప్. సో ఈజీ. ఆప్షన్ 1 అనేది ఇక్కడే చూడొచ్చు. మీరు వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటే కనుక అది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది. కింద ఆప్షన్స్ చూసుకొని మీరు ఎలిమినేట్ మెథడ్ అయితే యూస్ చేయొచ్చు మీరు దీనికి సంబంధించి. నెక్స్ట్ 24th మళ్ళీ చూడండి. ఇక్కడ అసెషన్ గురించి ఇచ్చారు. అసెషన్ రీజన్ టీచర్ షుడ్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ స్కఫోల్డింగ్ టు చిల్డ్రన్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అండ్ క్యూస్. జీన్ పియాజే ఎంఫసైజ్డ్ దట్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ play a significant role in advancing children's cognitive skills through social interaction. దీనికి వచ్చేసి మీరు సో ఒకసారి చూడండి, ఈజీ క్వశ్చనే కానీ ఇక్కడ ఆన్సర్స్ అనేవి డిఫర్ కావచ్చు. సో మ్యాక్సిమంగా మీకు ఏదైనా ఆన్సర్ అనేది తెలియకపోతే కనుక 4th అని పెట్టండి. కానీ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాయంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అడ్వాన్సింగ్ చిల్డ్రన్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జీన్ పియాజే అని ఇచ్చారు మీరు. సో స్కఫోల్డింగ్ ZPD అనేవి మనకి వైగాట్స్కీకి సంబంధించింది. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనేది ZPDకి సంబంధించి ఉంటుంది. రీజన్ అనేది రాంగ్. అసెషన్ ఒకటైతే కరెక్ట్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. A ఈజ్ ట్రూ బట్ R ఈజ్ ఫాల్స్. దానికి అసలు లింకే లేదనమాట. అంటే మనకి ఆప్షన్ ఉంటేనే మనకి రీజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 25th స్టూడెంట్స్ విత్ మాస్టరీ గోల్ ఓరియంటేషన్ సెట్. High goals to impress others, low goals to avoid failures, moderate goals motivated by fear and shame, realistic learning goals. 25th వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. రియలిస్టిక్ లెర్నింగ్ గోల్స్ అనేవి మాస్టరీ గోల్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
Which of the following is an example of a question that requires students to generate creative solutions? Creative solutions అనగానే మనకి డైవర్జెంట్ థింకింగ్ అనేది గుర్తు రావాలి. అంటే డిఫరెంట్ వేస్గా ఆలోచించే విధంగా ఉండాలన్నమాట. క్వశ్చన్ ఇస్తే కనుక ఆన్సర్స్ అనేవి డిఫరెంట్ వేస్గా ఉండాలి. అలాంటి క్వశ్చన్ ఏంటి కింద ఆప్షన్స్లో? హౌ డూ యూ ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్? వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ నౌన్స్? హౌ వుడ్ you rewrite the given text from the perspective of an object rather than a person? What is the definition of a noun? ఈ క్వశ్చన్స్లో మనకి డిఫరెంట్గా అంటే డిఫరెంట్ వేస్గా చాలా రకాలుగా ఆలోచించి ఆన్సర్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఆప్షన్ 3 అనమాట. హౌ వుడ్ యూ రీరైట్ ద గివెన్ టెక్స్ట్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రాదర్ దెన్ ఏ పర్సన్. సో టెక్స్ట్ని రీరైట్ చేయాలన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 27. Misconceptions among students should be dash and intuitive guesses should be dash among students in primary grades. Acknowledgeable, so acknowledged, encouraged, dismissed, discouraged, acknowledged, discouraged, ignored, encouraged. 27th వచ్చేసి మ్యాక్సిమంగా ఆప్షన్ 1 అండి. సో ఎకనాలజ్డ్, ఎంకరేజ్డ్. మిస్కాన్సెప్షన్స్ అనేవి ఎకనాలజ్డ్గా ఉండాలి అండ్ ఇంట్యూటివ్ గెసెస్ అనేవి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 28th. ద అబిలిటీ ఆఫ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, బ్యాలెన్స్ అండ్ మాన్యువల్ డెక్స్టెరిటీ ఈజ్ అఫెక్టెడ్ ఇన్. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అని ఇచ్చారు. సో మనకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి సంబంధించి ఆప్షన్ సో డిస్కాల్కులియా, డిస్ఫేసియా, డిస్ఫ్రెక్సియా, డిస్లెక్సియా. ఆప్షన్ 3 అనమాట. డిస్ఫ్రేసియా అనేది హ్యాండ్ ఐకి కోఆర్డినేషన్గా అనమాట. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్ కెన్ బి ప్రమోటెడ్ బై. క్రిటికల్ థింకింగ్ స్టూడెంట్స్లో discouraging metacognition, discouraging collaborations, encouraging students to do rote rehearsal, encouraging questions such as what, why, how. Option 4 is the right answer. మీకు క్రిటికల్ థింకింగ్ అనగానే వాట్, వై, హౌ డిఫరెంట్గా క్వశ్చనింగ్ అనేది చేసే విధంగా ఎంకరేజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్. డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది సింపుల్ అండ్ యూనిటరీ ప్రాసెస్గా unfolds in a random manner which does not have any pattern, is multidimensional and multidirectional, is synonymous with growth. సో మీరు దీంట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ చూడండి. సింపుల్గా ఉండకూడదు అండ్ అలా యూనిటరీ ప్రాసెస్ ఒకే విధంగా ఉండకూడదు అండ్ ఎనీ ప్యాటర్న్స్ అనేది ఉండకూడదు అన్నారు. కానీ ప్యాటర్న్స్ వైజ్గా అంటే ప్రిన్సిపల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, మనకి డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, మల్టీ డైమెన్షన్గా ఉండాలి, మల్టీ డైరెక్షనల్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కూడా ఎలిమినేషన్ తీసేయండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఆఫ్ ఏ చిల్డ్రన్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అండ్ మల్టీ డైరెక్షనల్. సో టోటల్గా వచ్చేసి మనం సిడిపికి సంబంధించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో పేపర్లో మనకి సిడిపి ఏముంది 2026కి సంబంధించి ఫెబ్లో జరిగిన పేపర్ అనేది పిఎస్కి కూడా సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మీకు ఈ పేపర్స్ అనేవి సీటెట్కి అండ్ టెట్కి కూడా రెండింటికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.